నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో కీలక అంశాలే చర్చకు వచ్చినట్టు వార్తలైతే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటు అమరావతి అభివృద్ధితో పాటు ఇక మౌలిక వసతులపైన కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మన ఊరు మనబడి మన చెరువు అని ఎజెండాగా పెట్టుకొని ఇప్పటికే మౌలిక వసతుల మీద చంద్రబాబు గారు దృష్టి సారించిన విషయం మనకి తెలిసిందే. ఇంకా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అవినీతి గురించి కూడా చర్చించారు. అందులో భాగంగానే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. జల్ జీవన్ లో దాదాపు 70,000 కోట్ల వరకు అవినీతి జరిగింది అని చెప్పి, ఇక మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లో వీటి అభివృద్ధి ఎలా ఉండింది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించిన నేపథ్యంలో అవే విషయాలను ఈ రోజు మనం డిబేట్ లో కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. మధుసూదన్ రెడ్డి గారు, కేబినెట్ భేటీ జరిగింది ఈ రోజు. ఆ భేటీలో ముఖ్యంగా ఏ గవర్నమెంట్ అయినా కూడా మౌలిక వసతులను సమకూర్చడంతోనే ఎంత అభివృద్ధి చేసింది ఆ గవర్నమెంట్ అని చెప్పి కూడా ఒక అంచనా వేయడానికి వస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాము అసలు మౌలిక వసతులను గాలికి వదిలేసిన పరిస్థితి. ఇక చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం సంక్రాంతి లోపు రోడ్లన్నీ వెయ్యాలి అని కూడా ఆయన ఎజెండాగా పెట్టుకుని అధికారులను అలర్ట్ చేసి పని చేపిస్తున్నారు. ఇక మనబడి అంటే విద్యాశాఖ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, దానిపైన కూడా లోకేష్ గారు దృష్టి సారించారు. ఇంకా జల్ జీవన్ మిషన్ గురించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే జరిగింది. సో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి ఏంటి, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో ఏమన్నా అభివృద్ధి సాధించిందా ఈ విషయంలో అంటే మీరేం చెప్తారు? గత పాలన అంతా కూడా ఏంటంటే నవరంధ్రాల పథకాలతోనే కాలక్షేపం చేశారు. నవరంధ్రాల పథకాలు ఏం చెప్తాడు, నేను 98% అమలు చేశానని చెప్తాడు. అంటే కన్నార్పకుండా అబద్ధం చెప్పాడు. 85% ఫెయిల్. కాకపోతే ఆయన చెప్పుకోవటం ఏమో డాంబికాలు 730 హామీలు ఇచ్చి నవరంధ్రాల పథకాలు ఇచ్చి నేను ఇచ్చానని చెప్పుకుంటాడు. అది పక్కన పెట్టేస్తే ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మన ఊరు మన బడి మన చెరువు. అంటే మన ఊరు మన బడి మన చెరువు అంటే ఇరిగేషన్ పరంగా తీసుకున్నప్పుడు ఓవరాల్గా మనకి రిజర్వాయర్స్ ఉన్నాయి. ఈ రిజర్వాయర్లు పుష్కలంగా నిండినాయి. అన్ని రిజర్వాయర్లు కూడా దాదాపుగా మనకి 102 నదులు ఉంటాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్లో. వాటిల్లో మనకి ఒక పాయింట్ ఆలోచన చేసుకుంటే 1 by 1 చెప్పుకుంటూ పోతే మనకి వర్షాధారంగా మనకి రెయిన్ఫాల్ పడుతుంటుంది ఎవ్రీ ఇయర్. ఈ రెయిన్ఫాల్ పడేటప్పుడు వరుణదేవుడు వర్షించి కరుణించినా కూడా పాలక వర్గం దాన్ని ఒడిచిపట్టుకోలేకపోతుంది. ఓవరాల్గా మనకి పర్ ఇయర్ 5,488 టీఎంసీలు వరుణదేవుడు కరుణించి మనకిస్తాడు సీమాంధ్ర నేలకి. మనకి అన్ని రిజర్వాయర్ల యొక్క కెపాసిటీ ఎంత ఉందంటే శ్రీశైలం తీసుకున్నా నాగార్జున సాగర్ తీసుకున్నా మనకున్న రిజర్వాయర్ల కెపాసిటీ 753 టీఎంసీలు రిజర్వాయర్ల కెపాసిటీ ఉండేది. తర్వాత మనకి 38,442 చెరువులు ఉన్నాయి మైనర్ ఇరిగేషన్ కింద. అంటే మైనర్ ఇరిగేషన్ కింద 38,442 చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల కింద ఒక 99 టీఎంసీలు నీరు నిల్వ పెట్టుకోవచ్చు. మిగతా అన్నీ ఏమైపోతుంటాయి, నీళ్ళన్నీ సముద్రం పాలైపోతుంటాయి. ఇంకా మనం చెప్పుకుంటా పోతే ఏంటంటే భూగర్భ జలాలు కొన్ని ఉంటాయి. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, మన చెరువు అన్నదందుకు అంటే ఒక పెద్ద రిజర్వాయరు. అంటే మీరన్న పోలవరం ప్రాజెక్టు ఏపీ అంటే ఏంది, అమరావతి పోలవరం. మన దృష్టిలో ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఈ పోలవరంగా నిర్మించుకొని ఉంటే ఎన్ని టీఎంసీలు నీళ్ళు నిల్వ చేసుకోవచ్చు, గ్రావిటీ ద్వారా ఎంత వాళ్ళు వస్తాయి. కాబట్టి నిన్నే ఎలక్షన్లు చేసుకున్నారు. ఏంటి, ఈ మైనర్ రిజర్వాయర్ ట్యాంకులకి అన్నిటికీ ఎలక్షన్లు కూడా. గతంలో ఎలక్షన్ లేదు, పోవడం లేదు, నిన్నంతా కంటెక్ట్ చేసేసారు. రైతులకి అందరికీ చెరువులు, వాటికి కూడా కొన్ని నిధులు కేటాయిస్తున్నారు. అవి పంట కాలంలో పూడికలు తీసుకోవటం. అంటే అన్నదాతకి మేలు చేయాలంటే రైతు కమిటీలు ఉండాలా, ఆ కమిటీలో చెరువులు బాగు చేసుకోవాలా. పూడికి తీసిన చరిత్ర లేదు కదా గతమంతా. నేను అదే కదా నవరంధ్రాల పథకాలని చెప్పాను. అందువల్ల అది కూడా ఒకటి ఉంది.
తర్వాత ఇంకొక విషయానికి వచ్చేసేపటికప్పుడు మన ఊరు అనే కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి విలేజ్కి సిమెంట్ రోడ్లు ఉండాలా. గతంలో సిమెంట్ రోడ్లు 14-19 కాలంలో సిమెంట్ రోడ్లు పోసారు. స్ట్రీట్ లైట్లుగా లెడ్ లైట్లు పెట్టి ఏకకాలంలో బిగించారు. అప్పుడు లోకేష్ ఉన్నాడు పంచాయతీరాజ్ మంత్రిగా, ఇప్పుడు డిప్యూటీ సీఎం. పంచాయతీ నిధులన్నీ తినేశారు. పంచాయతీల సర్పంచ్లకి పవర్లెస్, చెక్ పవర్ ఉండేది ఇద్దరికే, భారత రాష్ట్రపతికి 2 సర్పంచ్కి. అంటే పవర్లెస్గా చేశారు ఏంది సర్పంచ్ల్ని. గెలిచిన సర్పంచ్లు అందరూ కూడా దౌర్జన్యంగా గెలిచిన ఒక 85% ఆ పార్టీ వాళ్ళు. అంటే ఆ పార్టీ వాళ్ళ మీదనే వాళ్ళ ముఖ్యమంత్రికి నమ్మకం. వాళ్ళ ముఖ్యమంత్రికి వాళ్ళ పార్టీ సర్పంచ్ల మీద, ఎంపీటీసీల మీద, జడ్పీటీసీ మీద నమ్మకం. నిధులు ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నిధులు ఇచ్చాడు. ప్రభుత్వ నిధులే కాకుండా సొంత నిధులు కూడా ₹1,00,000 చొప్పున పంచాయతీకి ఇచ్చాడు. అందువల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు అనేవి సిమెంట్ రోడ్లు, పొలాల్లోకి బాట్లు ఇవన్నీ ఉండాలి. దాదాపు అది ఇచ్చారు. ఇక విద్యాశాఖకు వచ్చేసరికి మనకి విద్యాశాఖని సర్వనాశనం చేసి పెట్టాడు. అంటే ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా, ఒక టీచర్ను కూడా రిక్రూట్మెంట్ చేయకుండా బడి ఎలా బాగుపడద్ది? ఆ ఉన్న బడులకి గత ముఖ్యమంత్రులు, గత పాలకులు బడులు కడితే ఆ ఉన్న పాత మొండి గోడలకి రంగులు వేసుకొని డబ్బులు కొట్టేసిండు. అంటే మన ఊరు మన బడి మన చెరువు అనే ఈ కాన్సెప్ట్లో చాలా మేజర్ కాన్సెప్ట్. మన ఊరు మన బడి మన చెరువు ఈ పుష్కలంగా ఉన్నప్పుడే, గ్రామాలు విరాజిల్లినప్పుడే, వికసిత భారత్ ఎప్పుడు అవద్దంటే గ్రామాలు పరిపుష్టి అయినప్పుడే. అంటే భారతదేశం యొక్క భవిష్యత్తు గ్రామాల్లో ఉందని పెద్ద ఆయన చెప్పిండు. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఈ పల్లెలను బలోపేతం చేయాలంటే ఈ 3 ప్రధానంగా మన ఊరు మన బడి మన చెరువు ఈ 3 బాగుంటే ఇవాళ ఆహార ఉత్పత్తులు కూడా అద్భుతంగా వస్తాయి. నేను అంటుండే పాయింట్ అది. ఇవాళ త్రాగునీరు సాగునీరు ఈ పథకం కింద, త్రాగునీరు పథకం కింద 70,000 కోట్ల రూపాయలు, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ డివిఎస్ గారు, ఇది 70,000 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో ఖర్చు పెట్టాలని ఒక సంకల్పం తీసుకున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎలా వస్తుంది సార్ అంటే, ఇది కేంద్రంలో ఒక మిషన్ ఉంది, జల్ జీవన్ మిషన్ అని. ఈ జల్ జీవన్ మిషన్ కింద మనం నిధులు డిపిఆర్లు తయారు చేసి పంపిస్తే ఆ నిధులు వస్తాయి అన్నమాట. గతంలో కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్లు ఇస్తే నాకేసారు, ఎటుపోయినాయో కూడా తెలియదు ఆ 4,000 కోట్లు. ఆ 4,000 కోట్లు ఏమైపోయినంటే, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి 4 ప్రధాన కారణాలు ఉంటాయి. ద పాయింట్ 1, ఒకటి జల కాలుష్యం, సాయిల్ అంటే నేల కాలుష్యం, గాలి కాలుష్యం. ఈ 3 కాలుష్యాల వల్ల మనుషులు జబ్బును పడిపోతున్నారు. అంటే స్వచ్ఛమైన నీరు ప్రతి ఇంటికి ఒక మనిషికి 55 లీటర్ల చొప్పున, అంటే కుటుంబం భార్యాభర్త 2 పిల్లల కుటుంబం క్రైటీరియాగా తీసుకుంటే 220 లీటర్లు పర్ డే. స్వచ్ఛమైన నీరు అంటే ఏంటనేది మనకు తెలిసి ఉండాలి. నీటికి pH వాల్యూలు ఉంటాయి, ఆ pH వాల్యూలు ఉంటాయి. అంటే వీళ్ళు ఏం చేశారంటే భూగర్భ జల్ జీవన్ మిషన్లో భాగంగా ఏంటంటే, జల్ జీవన్ మిషన్లో ఏముంటుందంటే వర్షాధార నీళ్లుని ఫిల్టర్ చేసి గృహ అవసరాలకు ఇవ్వాలని కండిషన్ ఉంటుంది. సో ఆ కండిషన్ని ఫిల్ఫిల్ చేయాలి. ఏంది నేను అంటున్నది ఏంటి, డ్యాముల్లో నీళ్లు ఫిల్టర్ చేసి ప్రజలకు ఇవ్వాలా, చెరువుల్లో నీళ్లు ఫిల్టర్ చేసి ఇవ్వాలా. నీకు భారజలాలు ఉంటాయి, భూగర్భంలో బోర్వెల్లో నుంచి వచ్చేటటువంటి నీళ్లు మంచినీళ్ళు అని చెప్పి కొట్టేశారు. కానీ అలా చేయకూడదు. వర్షాధారం ద్వారా వచ్చిన నీళ్లు నిల్వ చేసి వాటిని ఫిల్టర్ చేసి ప్రజలకు ఇవ్వాలా. ఇది కాన్సెప్ట్, జలజీవన్ కాన్సెప్ట్. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మన చెరువు కానీ ఉంటే ఆ చెరువు దగ్గరే ఒక వాటర్ ఫిల్టర్ పెట్టేసి ఆ నీళ్ళని ప్రజలకు ఇవ్వాలి. అంటే సర్ఫేస్ వాటర్ అంటారు దీన్ని, అండర్ గ్రౌండ్ వాటర్ కాదు, సర్ఫేస్ వాటర్. ఇప్పుడు ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది, అక్కడే ఫిల్టర్ పెట్టి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలి. పులిచింతల ప్రాజెక్ట్ ఉంది, అక్కడే ఫిల్టర్ చేసి పట్టణాలకు ఇవ్వాలా. అదే మనకి ఇది ఉంది, ఏది మనకి ప్రకాశం బ్యారేజీ, అక్కడ నదీ వాటర్ని ఫిల్టర్ చేసి ఇవ్వాలా. ఇది కాన్సెప్ట్. అసలు జలజీవన్ కాన్సెప్ట్ ఏంటంటే వర్షాధారంగా సర్ఫేస్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ సర్ఫేట్ వాటర్ని ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలి. ఈడేం చేసిండు, పాత బోర్వెల్కి మోటార్ బిగిసి ఇదే జలజీవనం అంటాడు. ఈ కలికాల జగన్నాటక సూత్రధారి 4,000 కోట్లు కొట్టేసిండు దాంట్లో. అంటే మోసం చేసినట్టే కదా.
అందుకని వాడిని ఓరకన్నాను నేను, కలికాల కాకరి. వాడన్నీ కాకమ్మ కథలు చెప్తాడు. అంటే కాకమ్మ కథలు అంటే పిట్ట కథలు. అందువల్ల ఏంటంటే ఈ 4,000 కోట్ల రూపాయలు ఏమైపోయిందో ఆగమ్య గోచరంగా ఉంది. దాని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిగ్గు తేలుస్తున్నాడు ఇప్పుడు. అసలు కథ ఇది. అందుకని మన ఊరు, మన బడి, మన చెరువు, దీని పరిపూర్ణత చేయాల్సింది ఒకటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అద్భుతంగా చేస్తున్నాడు. అదేవిధంగా మన ఊరు అనే వాళ్ళకే పంచాయతీరాజ్ కిందకు వస్తుంది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కిందకు వస్తుంది. ఏకకాలంలో 13,000 పైచులుకుల పంచాయతీల్లో గ్రామ పెట్టేసి చేసేసాడు. డబ్బులు నిధులు కూడా కేటాయించాడు మొన్న 990 కోట్లు. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మన ఊరు మన బడి మన చెరువు కాన్సెప్ట్ ఎలా ఉంది? అలాగే మనం గతంలో కూడా చూసాము, జగన్మోహన్ రెడ్డి హయాంలో పంచాయతీలకు ఇచ్చిన నిధులను కూడా స్వాహా చేసిన పరిస్థితి. ఈ రోజు జల్ జీవన్ మిషన్ గురించి పవన్ కళ్యాణ్ కూడా ఎలాంటి అవినీతి జరిగింది అని బయటపెట్టారు. సో ఏదైతే మనం 5 ఏళ్లలో మిస్ అయ్యామో దాన్ని ఫోకస్ చేస్తూ కూడా చంద్రబాబు గారు ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు. సో ముఖ్యంగా రోడ్ల గురించి ఇందాక నేను చెప్పినట్టు కావచ్చు, ఇక్కడ విద్యాశాఖకు లోకేష్ గారు, ఇటు జల్ జీవన్ కి పంచాయతీరాజ్ శాఖకి ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా మూడింటిపైన కూడా బాగా ఫోకస్ పెట్టి పనిచేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుంది అంటారు? మీరేం చెప్తారు? త్రిమూర్తులు 3 పార్టీలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్. అందుకే ఇప్పుడు ఈ 3 కళ్ళు అన్నమాట. ఏది ఇప్పుడు మనం తీసుకున్న సబ్జెక్టు కూడా ఇవాళ గ్రామాలు, చెరువులు 2 కళ్ళు. మరి బడులు, స్కూల్స్ అది 3వ కన్ను అనమాట. ఏది ఇవాళ మనం చూసేది ఆ 3వ కంటితో. ఏది ఆ స్కూల్స్. మరి ఇవాళ విద్యాశాఖ మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా లోకేష్ బాబు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో విద్యని విధ్వంసం చేశాడు. విద్యా రంగాన్ని నీకు అతని విధ్వంసకాండకు ఎలా బలైందంటే 12,447 స్కూల్స్ అంట, సింగిల్ టీచర్ అంటే ఏకోపాధ్యాయ పాఠశాల. అంటే ఉన్న పాఠశాలల్లో ఒక 50,000 పాఠశాలలు ఉంటే అందులో 12,447 పాఠశాలల్లో ఒకటే పంతులు. పిల్లలు ఎంతమంది? 20 మంది కన్నా లోపు ఉన్నారు. అంటే అటు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి స్కూల్స్ని నీకు బలహీనపరిచాడు అక్కడే కనపడుతుంది. ఇప్పుడు అతను ఏం చేశాడు? 3, 4, 5 తరగతులు తీసుకుపోయి హై స్కూల్లో కలిపేశాడు. ఇప్పుడు నువ్వు చదువుకున్నావు కదా, 3rd క్లాస్ చదివే కదా, 3rd, 4th, 5th ఎక్కడుండాలి? ప్రైమరీ స్కూల్లో ఉండాలి, ఎలిమెంటరీ స్కూల్. అంటే ఇతనికి ఏది ప్రైమరీ ఎడ్యుకేషన్, ఏది హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది తెలియదు అసలు తేడా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసలు చదువుకున్నాడేనా? అసలు బడికి వెళ్ళినాడేనా? అంటే అతను చేసినటువంటి ఆ ప్రయోగాలకి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ విద్యారంగం బలైంది. ఉపాధ్యాయులు బలయ్యారు, విద్యార్థులు నష్టపోయారు, ఒక తరం నష్టపోయింది. జగన్ 5 ఏళ్ల పరిపాలన వల్ల 4 లక్షల మంది అసలు బడికి దూరం అయ్యారట, డ్రాప్ అవుట్స్. ఇప్పుడు ఏం చేశాడు? ఇట్లా ఈ స్కూల్స్ తీసుకుపోయి కలిపేశాడు కదా, ఈ 3, 4, 5 తీసుకుపోయి అందులో కలిపేయటం వల్ల అట్లా 2,33,000 మంది విద్యార్థుల్ని స్కూల్స్ మార్చేశారు. ఈ స్కూల్ వద్దని ఆ స్కూల్కి పంపిస్తే అది విద్యా హక్కు చట్టానికే భంగం, విఘాతం, చావు దెబ్బ. ఇవాళ గొడ్డలి వేటు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చిన్నాన్న మీద ఎన్ని పడ్డాయో మనకు తెలియదు, కానీ విద్యారంగం మీద 70 గొడ్డలి దెబ్బలు పడ్డాయి. ఆయన మీద 7 అనుకుంటా. ఎవరు? వివేకానంద రెడ్డి పైన ఎన్ని గొడ్డలి దెబ్బలు పడ్డాయి? 7 పడ్డాయి. కానీ ఆంధ్రప్రదేశ్ విద్యారంగం పైన 70 గొడ్డలి దెబ్బలు పడ్డాయి. అంటే అసలు నరికి నరికి ముక్కలు చేశారమ్మా. 6 రకాల బడులు అంట. ఇప్పుడు మళ్ళా విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఏం చేశారు? అందరూ ఉపాధ్యాయ సంఘాలందరితో మీటింగులు పెట్టుకుని మొత్తం అంతా ఏం చేశాడు? మళ్ళీ 4 బడులకు తీసుకొచ్చాడు. ప్రైమరీ, ఎలిమెంటరీ స్కూల్, నెక్స్ట్ హై స్కూల్, తర్వాత జూనియర్ కాలేజ్, తర్వాత డిగ్రీ కాలేజ్. జూనియర్ కాలేజీని ధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ అనేదే పునాది. హై స్కూల్ వేరు, డిగ్రీ వేరు. ఈ రెండిటికి బ్యారేజ్ ఏది? ఇంటర్, వారధి. ఇడియట్గా మారేది కూడా ఇంటర్లోనే. ఇంటర్మీడియట్ అనే పేరు పెట్టిందే దానికి అందుకన్నమాట. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి అందుకే మొన్న పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్ పెట్టాడు లోకేష్.
45,000 పాఠశాలల్లో ఒకే రోజు PTA మీటింగ్స్ పెట్టడం అనేది ఒక రికార్డు. ముఖ్యమంత్రి పాల్గొన్నాడు ఒక స్కూల్లో. ఆయన ఒక రికార్డు అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక రికార్డు, పంచాయతీ మీటింగ్స్ పెట్టి ఒకే రోజు ఆయన ఒక రికార్డు సాధించాడు. అంటే నువ్వు అప్పుడే రెండో కన్ను తెరవమంటున్నావు నన్ను. నేను మొదటి కన్ను గురించి మాట్లాడుతుంటే నువ్వు రెండో కన్నులోకి వెళ్ళిపో అంటున్నావు. అంటే ఏంటి? గ్రామాలు, ఇప్పుడు గ్రామ పంచాయతీ సదస్సులు మరి 14,000 గ్రామాల్లో ఒకే రోజు సదస్సులు పెట్టాడు పవన్ కళ్యాణ్. అంటే లోకేష్ 45,000 స్కూల్స్లో పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్ పెడితే నీకు పవన్ కళ్యాణ్ ఒకే రోజు 14,000 గ్రామాల్లో సదస్సులు పెట్టడం అనేది అది గిన్నెస్ రికార్డు. నీకు అక్కడ పనులు గుర్తించారు, రోడ్లు ఎలా ఉన్నాయి, తాగునీరు ఎలా ఉంది, మొత్తం అసలు వాటర్ ట్యాంకుల పరిస్థితి, అక్కడ మొత్తం పారిశుధ్యం, మురుగు కాలువలు. ఇవాళ ఏంటి? జగన్మోహన్ రెడ్డి హయాంలో పల్లె కన్నీరు పెట్టింది. ఎప్పుడైతే జగన్ ఓడిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడో పల్లె పండుగ. ఇప్పుడు జరుగుతోంది పల్లె పండుగ. ఏంటి? 4,500 కోట్ల రూపాయలు మొత్తం రోడ్లు వేసేస్తున్నారు. నీకు మొత్తం అంతా కూడా ఫామ్ పాండ్స్ తవ్వుతున్నారు, పంట కుంటలు కానీ. నెక్స్ట్ సంక్రాంతి లోపు గుంతలు పుడిచేయమన్నారు. జగన్మోహన్ రెడ్డి రోడ్లన్నీ గుంతలు పెట్టాడు. మనం చూసాం. ఏంటి? గుంతలు ఉంటే అది ఆంధ్రప్రదేశ్ అంట, గుంతలు లేకపోతే తెలంగాణ అంట. కేసీఆర్ ఎగతాళి చేశారు, హరీష్ రావు ఎగతాళి చేశాడు. మా దగ్గర పంతోళ్ళకి మేము బ్రహ్మాండంగా ఫిట్మెంట్ ఇస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పంతుళ్ళని స్టేషన్లో పెట్టాడు అన్నాడు. అంటే పంతుళ్లతో, టీచర్లతో బ్రాందీ షాపుల దగ్గర కాపలా గాయించాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అవన్నీ ఇవాళ పోయాయి. ఏది? ఇవాళంతా కూడా వాళ్ళ టీచర్లు చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. 29 రకాల యాప్లు అంట, ఒక్కొక్క పంతులు రోజు అప్లోడ్ చేయాలి. అంటే ఇక అతను చదువు చెప్పే పని లేదు. ఇక వాట్సాప్ ఓపెన్ చేయడం, యాప్లు, వాట్సాప్, పిల్లలకి ట్యాబ్లు, అంటే బాత్రూములు ఫోటోలు తీయటం కూడా పంతులతో. అరే బ్రాందీ షాపుల దగ్గర వాళ్ళని కాపలా పెట్టేయటం ఏంటి, బాత్రూములు ఫోటోలు తీపించడం ఏంటి? టీచర్లు అందుకే తిరగబడ్డారు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఉదురా భగవంతుడా అని చెప్పి మళ్ళా వాళ్ళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వాన్ని తెప్పించుకున్నారంటే ఇవాళ గ్రామాలు కళకళ, ఇవాళ బడులు కళ్ళకళ్ళ. నీకు విద్యార్థులు బ్రహ్మాండంగా, నీకు ఎక్కడ చూసినా చక్కగా పోటీ పడి చదువు చెప్తున్నారు, పిల్లలు చేరుతున్నారు. ఇవాళ ఇంటర్మీడియట్కి మధ్యాహ్న భోజనం తెచ్చాడు. లేటెస్ట్ న్యూస్ విన్నావా? ఫాలో అవుతున్నావు? ఏది? లోకేష్ బాబు ఇంటర్మీడియట్ మొత్తం అతను రద్దు చేశాడు. ఇంటర్మీడియట్ వాళ్ళకి భోజనం ఏంటి, పోయి ఇంటి దగ్గర తినలేరా, లేకపోతే హోటల్లో తినలేరా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి. అతనికి ఏం తెలుసమ్మా? చదువు విలువేం తెలుసు, ఆకలి విలువేం తెలుసు? పేదల ఆకలి ఇవాళ అడ్రస్ చేసిన ప్రభుత్వం ఇది. ఏది? రేపు గ్రామాల్లో అన్నా క్యాంటీన్లు పెడుతున్నారంట. ఇప్పుడు 198 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. అన్నా క్యాంటీన్లు మూసేసింది ఎవరు? అన్నా క్యాంటీన్లు తెరిచింది ఎవరు? ఇలా పెట్టాలి క్విజ్ పోటీలు మనం. ఏది? ఇప్పుడు రేపు పొద్దున స్కూల్స్లో కూడా పంతుళ్ళు వీళ్ళందరూ పిల్లలకి క్విజ్ పెట్టాలంటే రోడ్లకి గుంతలు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. గుంతలు పూడ్చింది ఎవరు? చంద్రబాబు. ఇట్లా డిఎస్సి వేసింది ఎవరు? డిఎస్సి, మెగా డిఎస్సి వేస్తానన్నాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. షర్మిల తిట్టు వదిలిపెట్టింది. అన్నాయి నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, జనవరి వస్తే జాబ్ క్యాలెండర్ కోసం ఎదురెదురు చూశారు. కానీ సాక్షి క్యాలెండర్ వచ్చింది, జాబ్ క్యాలెండర్ రాలేదు. కానీ ఒకటే తేదీ జనవరి 1వ తేదీకి మాత్రం సాక్షి క్యాలెండర్, అది ప్రజల డబ్బు దోచుకున్న దాంతో వచ్చింది కదా. అంటే నీకన్నా వదినే నయం అన్నాయి. వదిన చక్కగా ప్రతి ఏడు సాక్షి క్యాలెండర్ ఇచ్చిందని అంది. అంటే ఇవాళ మెగా డిఎస్సి చేస్తానన్నావు, దగా డిఎస్సి చేశావు. 6,000 పోస్టులతో పిలిచాడమ్మా. అది కూడా ఎప్పుడు? ఎన్నికలకు ముందు. అంటే షెడ్యూల్ వచ్చుద్ది, నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇది ఆగిపోద్ది, ఉద్యోగాలు ఇవ్వాల్సిన పని లేదని ఎన్నికలకు ముందు 6,000 పోస్టులతో మెగా డిఎస్సి ఇచ్చావే. నీకు అసలు ఉందా చిత్తశుద్ధి? ఇవాళ మరి లోకేష్ బాబు, మరి చంద్రబాబు 16,000 పోస్టులతో ఇవాళ మెగా డిఎస్సి ఇచ్చారు. మొత్తం చక్కగా చదువుకుంటున్నారు పిల్లలు అంతా కూడా. ఏది? ప్రిపేర్ అవుతున్నారు, పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఏపీపీఎస్సి ఇవాళ మరి చైర్పర్సన్గా అనురాధన పెట్టారు. అంటే జగన్ హయాంలో నీకు గ్రామాలు ఎలా వెలవెలపోయాయి, బడులు ఎలా నాశనమయ్యాయి, నీకు చెరువులు కబ్జాలు. అసలు సబ్జెక్ట్, మెయిన్ సబ్జెక్ట్
ఏంటి మన చెరువుల పరిస్థితి ఏంటంటావు? ఇక చెరువుల గురించి మధుసూదన్ రెడ్డి గారు చెప్తారు, తర్వాత మాట్లాడతాను నేను. సార్ ముఖ్యంగా మన ఊరు మనబడి మన చెరువు అంటే కాన్సెప్ట్ కిందకి ఏమేమి వస్తాయి, ఇంకా ఎలాంటి సదుపాయాలు గ్రామాల్లో కల్పించాలంటారు మీరు? ఇప్పుడు ఈ 3 బడ్జెట్ చూసుకోమ్మా. మన ఊరు మనబడి మన చెరువు రాష్ట్ర బడ్జెట్ పుస్తకం తెచ్చి చూడండి. మన ఊరు మనబడి అంటే మన ఊరు అంటే పంచాయతీ రాజ్ బడ్జెట్ ఎంత, దాని 2 విద్యాశాఖ బడ్జెట్ ఎంత, ఇరిగేషన్ బడ్జెట్ ఎంత. ఈ 3 బడ్జెట్లు నాకు తెలిసి 50,000 కోట్ల రూపాయలు ఉంది బడ్జెట్. ఇప్పుడున్న బడ్జెట్ అట్ ప్రజెంట్ 2024-25 బడ్జెట్టే 50,000 కోట్లు. అంటే ఈ 50,000 కోట్లను సక్రమంగా వినియోగించాలి. సరే, ఇక్కడ ఈ మన ఊరు దాంట్లో ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులో మొత్తం పడకేసినాయి జగన్మోహన్ రెడ్డి పైట్లు. తట్టడ మట్టి తీసిన పాప అనుకోవాలా. ఎక్కడ వేసిన గొంగడే అక్కడలాగా అయిపోయింది ఇరిగేషన్ బతుకు. ఈ చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రిని, ఇరిగేషన్ని పట్టించుకొని ముఖ్యమంత్రిని గతంలో చాలామంది చిన్న బడ్జెట్ ఉన్నప్పుడు కూడా చేశారు ఎంతో కొంత. కానీ ఏమి చేయనటువంటి కలియుగ కాలకేయుడు ఈ కలికాల మిడతల దండు చేసిన పనులు. ఇప్పుడు నేను సింపుల్ నవరంధ్రాల్లో రంధ్రం, జలయజ్ఞం అనేది ఒక రంధ్రం. అంతే, జలయజ్ఞం లో పెద్దది. ఇక్కడ ఏంటంటే డివేస్ గారు నేను అంటుండేది ఏంటంటే, ఇప్పుడు 7,000 టన్నులు ఎర్రచందనం ఉంది. అది ఏ శాఖ కింద ఉంది? అటవీ శాఖ మంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఈ 7,000 టన్నుల్లో ఏ గ్రేడ్ ధర 65 లక్షల నుంచి 75 లక్షల మధ్య ఏ గ్రేడ్ పోతుంది పర్ టన్ను. బాగా అర్థం చేసుకోండి. బి గ్రేడ్ వచ్చేసరికి ఇది వచ్చి 36 లక్షలు, సి గ్రేడ్ కింద వచ్చేళ్ళకి 20 లక్షలు, తర్వాత ఎన్ గ్రేడ్ వచ్చేసరికి మనకి 7 లక్షలు, తర్వాత ఆ ఏర్లు, ఆ చెక్క పొట్టు రూపంలో పేర్లు ఉంటారా, ఇది వచ్చేసరికి 60,000 టన్ను. ఓకేనా? అంటే నేనంటుండే లాజిక్ పాయింట్ అర్థం చేసుకోండి సింపుల్గా డివేష్ గారు. 25 లక్షలు పెట్టుకోండి యావరేజ్ మీద. 7,000 టన్నులు ఇంటూ 25 లక్షలు వేస్తే అంటే 25 లక్షల్లో 5 సున్నాలు, 7,000లో 3 సున్నాలు, 8 సున్నాలు, 25 ఏళ్ళు 175, 1,750 కోట్ల రూపాయలు వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం డైరెక్ట్గా అమ్మాలని చూస్తుంది. ఎంత? 1,725 లక్షలకే టన్ను. సార్ ఇందాక ఏమన్నారు? 65 లక్షల నుంచి 75 లక్షలు అన్నాడు ఏ గ్రేడు. దీని కానీ 50 లక్షల లెక్కన చేలు చేసామనుకోండి పర్ టన్ను యావరేజ్ 3,500 కోట్ల రూపాయలు వస్తాయి. కాబట్టి నేను యావరేజ్ నీకు మినిమం 25 లక్షలు వేసిన. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే డైరెక్ట్గా జర్మనీ, చైనా, జపాన్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాలా, టెండర్లు వేయాలా అని చెప్తుంటారు. అంటే సంపదను సృష్టించడం పెట్టుకుంటే ఏమొస్తుంది? ఎత్తి పారేయాల టెండర్ పెట్టి ఆ డబ్బుల్ని ఈ గ్రామాల అభివృద్ధికి ఇక్కడ కూర్చోబెట్టుకుంటే ఏం చేస్తుంది? పెద్దిరెడ్డి ఎత్తుకుపోతాడు, చెవిరెడ్డి ఎత్తుకుపోతాడు, భూమని ఎత్తుకుపోతాడు. అర్థమవుతుందా? అందువల్ల ఏంటంటే నేననేది ఏంటంటే దీన్ని అమ్మేసి అవి గ్రామాల అభివృద్ధికి వాడదామని పవన్ కళ్యాణ్ గారు ప్రణాళిక చేస్తున్నారు. అందువల్ల శ్రీశైలం టు శేషాచలం అంటే శేషాచలం అనగానే కలియుగ ప్రత్యక్ష దైవము వెంకటేశ్వర స్వామి ఉండేది శేషాచలం. శ్రీశైలంలో మల్లన్న ఈ మధ్యలో ఉంటుంది. ప్రపంచంలో 2 రకాల మొక్కలు. ఒకటి బ్లాక్ వుడ్ ఉంటుంది, చాలా కాస్ట్. ఈ బ్లాక్ వుడ్ అనేది ఆఫ్రికా దేశంలో ఉంటుంది. అది 60 నుంచి 65 సంవత్సరాలు పడితే గాని కాదు. కానీ ఎర్రచందనం 25 నుంచి 30 ఏళ్ల మధ్య మొక్కకి ఇంత ధర ఉంటుంది అనమాట. కాబట్టి మనకు అది ఒక అరుదైన చందనం మొక్క, రెడ్ వుడ్. కాబట్టి ఇది మన నేల మీద పట్టడం మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. వెంకటేశ్వర స్వామి ప్రకృతి అంటే శివకేశవులు ఇద్దరు యొక్క సొత్తు. అది శివకేశవుల సొత్తు. కాబట్టి ఇది ఒక వనరుగా ఉంది. కాబట్టి ఈ మల్లన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా శ్రీశైలం నుంచి శేషాచలం దాకా ఇరువిరిగా ఈ మొక్కల పెంపకాన్ని కూడా ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఆదాయం బాగా వస్తుంది కదా. ఆ పక్కన ఈ వాతావరణం భారతదేశంలో ఇంకెక్కడ పెరగదా మొక్క అని శ్రీశైలం టు అటు శేషాచలం మధ్యలోనే పెరగద్ది.
అది ఏ జన్మలో మనం పుణ్యం చేసుకుంటే గాని ప్రకృతి వరప్రసాదం. అందువల్ల దాని ఆదాయాన్ని కూడా ప్రజలకు వచ్చేటట్టు గ్రామాల అభివృద్ధికి, చెరువుల అభివృద్ధికి, విద్యా అభివృద్ధికి, బడుల అభివృద్ధికి వినియోగించడం వల్ల ప్రకృతి ఇచ్చిన సంపద కదా. తద్వారా దానిని దొంగల పాలు కాకుండా, దొంగతనం చేసే దొంగలకు కాకుండా డిప్యూటీ సీఎం గారు కూడా ఇప్పుడున్న డివిఎస్ గారు టవర్లు ఒక 8 టవర్లు పెట్టేసి సీసీ కెమెరాలు బిగిచ్చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకున్నారనుకో, 4 దిక్కడ ఎక్కడి నుంచి ఏ లారీ పోతుంది, సీసీ కెమెరా ఉంది, సోలార్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయగలిగితే ఆ సంపద అంతా జాతి సంపద వద్ద కాబట్టి తద్వారా మనకే సంపదను సృష్టించిన వాళ్ళం అవుతాం. కాబట్టి నేనంటుండేది అంటే మన ఊరు, మన బడి, మన చెరువు. మన ఊర్లో ఉండేవాళ్ళు ఏదైతే ఫారెస్ట్ శ్రీశైలం నుంచి వెంకటాచలం దాకా శేషాచలం కొండల మధ్య ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి అక్కడున్న యువతను యూనిటీ చేసి వనరక్షక సమితులను పెట్టాడు చంద్రబాబు నాయుడు. బాగా గుర్తుంది డివేష్ గారు. వనరక్షక సమితులు అంటే వనాన్ని వనం మనం, వనం లేకపోతే మనం లేవు. వన సంరక్షణ సమితులు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారి. ఆ వనాన్ని పరిరక్షించి ఒక దళ సభ్యులను ఏర్పాటు చేయటం వల్ల అక్కడక్కడ ఏమేమి చెట్లు ఉండే వాటి రికార్డు మెయింటైన్ చేసేస్తే ఆయా గ్రామాలకు అప్పచెప్పినాం అనుకో, తద్వారా కూడా సంపద ఆ వనరక్షక సమితుల్ని బలోపేతం చేయాలి. ఒకవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, మరోవైపు సివిల్ పోలీసు వాళ్ళు, మూడోది ప్రజల భాగస్వామ్యం. ఆయా గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఫారెస్ట్ అని ఎవడన్నా ఏదన్నా చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ ఫారెస్ట్ చట్టాల్లో కూడా డివేష్ గారు ఏం చేయాలంటే అమెండ్మెంట్ చేయాలి అసెంబ్లీ. ఎవడన్నా సరే నిషేధిత చెట్లు కానీ నరికితే జీవిత ఖైదు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఇంకా జీవితకాలం బెయిల్ లేదు, వాడు ఇంక జైల్లో చచ్చిపోవాలి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది. నిన్న మొన్న కూడా పట్టుకున్న సందర్భాలు మనం గతంలో చిక్కలేదుగా. గతంలో 5 ఏళ్లలో ఏడన్నా పట్టుకున్నారా? ఇప్పుడు దొంగలను పట్టుకుంటుంది కదా ఈ ప్రభుత్వం. ఇప్పుడు దొంగలను అందరిని పట్టుకుంటుంది కదా. స్మగ్లర్లకు అడ్డుకట్ట, గంజాయి స్మగ్లర్లకు అడ్డుకట్టేస్తుంది, ఎర్రచందనం స్మగ్లర్లకు అడ్డుకట్టేస్తుంది, తర్వాత లెక్కర్ మాఫియాకు అడ్డుకట్టేసింది, గనుల మాఫియాకు అడ్డుకట్టేసింది. అందరి బతుకులు జైలు బతుకులే కదా. వాడి బతుకంతా జైలు బయలు మధ్య ఊగిసలాడింది కదా. అంటే ఆఫీసర్లు మోసపోయినారమ్మా. 30 ఏళ్ళు నేనే సీఎం, 30 ఏళ్ళు నేనే సీఎం అని ఎగిరిండు. మాయా ప్రపంచంలో ఈ మాయిగాడు, ఈ కలికాల కాకరిగాడి మాటలిని ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా తప్పు చేశారు. ఇంక ఈడే సీఎం అని అనుకుని నమ్మించిండు. ఆ విధంగా నమ్మించి నమ్మక ద్రోహం చేసిండు. వాడి వేడ పెట్టమంటే ఆడ సంతకాలు పెట్టారు. ఇప్పుడు జైలు రారా అని పెరుస్తుంది. ఇవి కేసు మీద ఇప్పుడు ఆ కుక్కల విద్యాసాగర్ కాడు నిన్న డెహ్రాడూన్లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు 4 బెరికేలకే సార్ నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు బొక్కలేకి, వాడిని 4 బెరికేలకే విజయవాడ సిపి కాంతిరాణా బొక్కలేకి, వాడిని 2 బీకేలకే విజయవాడ డీసీపీ విశాల్ గున్ని. నేను అందగాని, నా అందం చూడని సోషల్ మీడియాలో భలే ఉండేవాడు. ఇప్పుడు బాగా చూపిస్తారు జైల్లో వాడిని. అట్టా అందరినీ మాయ చేసిండు. ఆ మాయగాడు ఆ మయ సభలో, ఆ తాడేపల్లి కొంప కదా అది మయ సభ, ఆ మయ సభలో కూర్చొని మొత్తం ఏడగాలంటే ఆ సంతకం. ఇక్కడ సకల శాఖల మంత్రి మిల్లెట్ రెడ్డి కూడా ఉండంట. ఏది దీంట్లో సకల శాఖల మంత్రి ఈ సెటిల్మెంట్ ప్లాంట్ ఉంది కదా కడపలో, జిందాల్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్ కాదు, సెటిల్మెంట్ ప్లాంట్. నేను అన్నమాట కాదు, అన్న వదిలేసిన బాణం అన్నమాట. అన్న వదిలేసిన బాణం అన్నది అది జిందాల్ స్టీల్ ప్లాంట్ కాదు, సెటిల్మెంట్ ప్లాంట్ అని. తర్వాత ఇంకొకటి ఐఏఎస్ ఆఫీసర్ దొరికిందండి సార్. వాడు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి. ఆ రెడ్డా ఈ రెడ్డా, ఏ రెడ్డో ఇప్పుడు బయటకు వస్తుంది. ఈ కుక్కల విద్యాసాగర్ని కుక్కల వ్యాన్లో వేసుకొని వచ్చారు. ఇంకా 4 తగిలిచ్చాలకు అంతా వస్తుంది. అందువల్ల నేను అనేది ఒక మంచి మనుషుల వ్యక్తుల మధ్య కూర్చుంటే మంచి ఆలోచనలు వస్తాయి. చెడుతో సామాసం చేస్తే ఇటువంటి జైలు బతికిలే పోతాయి. అందువల్ల మన ఊరు, మన బడి, మన చెరువు ఈ కాన్సెప్ట్కి సంబంధించిన అద్భుతమైన కాన్సెప్ట్. దీన్ని ఎల్లవేళలా క్యాబినెట్లో కూడా ఎప్పుడు నిరంతరం చర్చకి రావాలా. మన ఊరు, మన బడి, మన చెరువు అనే కాన్సెప్టు రాష్ట్రాన్ని మలుపు తిప్పే కాన్సెప్టు. దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలా. ఇప్పుడు మన చెరువు అనే దాంట్లోనే ఇప్పుడు నీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంఘాల ఎన్నికలు మనం చూసాం. ఆ ప్రాదేశిక సంఘాల సభ్యులు ఒక 50,000 మంది వాళ్ళు ఎన్నికైన దీంట్లో నీకేంటి చెరువుల బలోపేతం. ఇవాళ చెరువులు కబ్జా చేశారు.
ఎక్కడికక్కడ నీకేం చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో? అసలు కొండలు కబ్జా చేశారు, గుట్టలు కబ్జా చేశారు, చెరువులు కబ్జా చేశారు. ఏది మిగిల్చని పరిస్థితుల్లో ఇవాళ మళ్ళా నడుం కట్టింది ఈ ప్రభుత్వం. ఏంటి? ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఆ కాన్సెప్ట్ తీసుకుని ఇప్పుడు నీకేంటి, అటు చెరువుల పునరుద్ధరణ, మరోవైపు ఈ కాలువలు, పూడిక తీత, ఈ ప్రాజెక్టుల నిర్మాణం. ఏది? పోలవరం ప్రాజెక్ట్ ఇవాళ యుద్ధ ప్రాతిపదికన దాన్ని పూర్తి చేయాలని 2027 లోపు పోలవరం పూర్తి చేయాలని తొలి దశ పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటి, నీకు నీటిపారుదల ప్రాజెక్టుల్లో కూడా నీకు 9,000 మెగావాట్లు నీకు ప్రతి సంవత్సరం సముద్రంలో కలిసిపోతారు. వృధాగా పోతుందన్నమాట. 9,000 టీఎంసీలు, మెగావాట్లు కాదు, 9,000 టీఎంసీలు నీకు వృధాగా పోతుంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇంతవరకు 11,000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోయాయి. అందులో మీరు ఎంత వాడుకున్నారు? 900 టీఎంసీలు వాడుకున్నారు. అంటే ఇప్పుడు ఈ నదుల అనుసంధానం చేపట్టారు. ఏది? నదుల అనుసంధానం ద్వారా నీకు వంశధారని, ఆ తర్వాత గోదావరిని, పెన్నాని, వీటన్నిటినీ కూడా అనుసంధానం చేస్తే, అదే గోదావరి తర్వాత బనకచెర్ల అనుసంధానం ద్వారా నీకు 300 టీఎంసీలు వాడుకుంటామని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఎంత పోతుంది సముద్రంలో? సముద్రంలో కలిసిపోయే దాంతో పోలిస్తే మీరు వాడుకుంటుంది ఎంత? ఇవాళ థైలాండ్ స్టేట్ ఇది. ఏది? మిగులు జలాలపైన మనకు హక్కు ఉందన్నమాట. సముద్రంలో కలిసిపోయే జలాలు ఎన్నైనా వాడుకోవచ్చు. ఇవాళ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఇవాళ పోలవరం అనేది మనకు ఒక ప్రాణనాడిగా, మనకి రాష్ట్ర విభజన వల్ల మనం హైదరాబాద్ కోల్పోయాం. దానికి ప్రత్యామ్నాయంగా కేంద్రం ఏం చేసింది? మీకు పోలవరం మేమే నిర్మించి ఇస్తామని. దగ్గర ఇప్పుడు దాని మీద నువ్వు 50,000 కోట్లు ఖర్చు పెట్టాలి. దాంట్లో చంద్రబాబు హయాంలో ఎంత ఖర్చు పెట్టారు? 16,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ 5 ఏళ్లలో 75% వర్క్ అయింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పోలవరం పనులు ఎంత చేశాడు? గోదాట్లో ముంచిండు 3% చేశాడంట. అంటే వాళ్ళు ఖర్చు పెట్టిన దాంట్లో నువ్వు 4,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోయావంటే ఎట్లా ఇతనికి అసలు ఆ ప్రాజెక్టుల గురించి కానీ, చెరువుల గురించి కానీ కబ్జా చేయటమే పని తప్ప తను వాటిని నిర్మించే ఇదే అతనికి లేదు. జలయజ్ఞం అని చెప్పి అతను ఆ నవరత్నాల్లో 3వ రత్నంగా పెట్టాడు. నవరంధ్రాల్లో 3వ రంధ్రం పెద్ద రంధ్రం అన్నమాట. అదే ఏది? అటు దీన్ని నాశనం చేశాడు. హంద్రీ నీవా, నెక్స్ట్ గాలేరు నగరి, ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో ఏంటంటే రిజర్వాయర్. అసలు ఎంత ధ్వంసం చేశాడంటే, ఇందాక మనం విద్యారంగాన్ని ప్రాజెక్టు గేట్లు కొట్టుకోబోయా, గుళకమ్మ రిజర్వాయర్ గేట్లు కొట్టుకోబోయా, అన్నమయ్య ప్రాజెక్టు వాడు సొంత జిల్లాలో తొలి తెలుగు వాగ్గేయకారుడు పేరు మీద పెట్టిన అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోయా. ఆడ మనుషులు చచ్చిపోతే ఈవిడ చస్తే రాష్ట్రానికి పెట్టిన దరిద్రం పోయి ఉండేది. ఇప్పుడు చెరువులు బాగుపడటం వల్ల మత్స్య సంపద ఆదాయం వస్తుంది. ప్రాజెక్టులు గేట్లు కొట్టుకుపోయినాయి. దాని యొక్క ఫలితమే ఇవాళ వైసీపీ గేట్లు కొట్టుకుపోతున్నాయి. రైట్. జగన్మోహన్ రెడ్డి హయాంలో ముఖ్యంగా మనం చెప్పుకునేది దీనికి సంబంధించి పంచాయతీ వ్యవస్థ సార్. పంచాయతీ వాలంటీర్లను తీసుకొచ్చి పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. సో మనం చూసాం జలసంఘాల ఎన్నికల్లో పాల్గొనకుండా మమ్మల్ని కావాలని మా దగ్గర నుంచి నామినేషన్స్ తీసుకోవట్లేదు, ఏకపక్షంగా డెసిషన్స్ తీసుకుంటుంది కూటమి గవర్నమెంట్ అని చెప్పింది. మరి రేపు పంచాయతీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. చూపించింది కదా నీరజాక్ష, నామినేషన్ లేకపోతే చేతులు నరికేసిన బ్యాచ్ మీదే కదా. వాలంటీర్లు అనబాకు సైకో సైతాన్ సైన్యం. అది సాక్షి పేపర్ ని కొనటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ. ఇప్పుడు ఆ వాలంటీర్ల వల్లే వైసీపీ ఓడిపోయిందని చెబుతున్నారు. ఇప్పుడు నేను చెప్తానమ్మా, మన ఊరు సర్పంచి పవరు నువ్వు ఇచ్చినవా? పవర్ అంతా నీ కాడ పెట్టి పవర్లెస్ చెక్ బుక్ వాళ్ళకి ఇచ్చినావు కదా. మన బడి ఏంది కథ? అమ్మ ఒడి అనేటటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని, అమ్మ ఒడి అనే పథకాన్ని అడ్డం పెట్టుకొని, అది పిల్లలకు చదువు చెప్పే పథకమా, పిల్లల తల్లులు ఓట్లు కొట్టే పథకమా? ఇది అలా అమ్మ ఒడి అయ్య బుడ్డికి సరిపోయింది. అంటే అమ్మ ఒడికి నువ్వు 15,000 ఇచ్చినట్టు చెప్పి అయ్యి దాగిన మందులో 31,500 కోట్లు దోపిడీ చేసినోడి నువ్వు కదా. 31,500 కోట్లు జగన్మోహన్ రెడ్డికి తాగుబోతులు ఇచ్చిన లంచం. ఒక్క బాటిల్కి 50 రూపాయలు చొప్పున వేసుకుంటే మొన్నే చెప్పా ఈ లెక్క. 35 లక్షల మంది తాగుబోతులర్రు,
ఇంటూ 50 రూపాయలు లంచం ఈయనకపోతే 90,000 ఒక్కొక్క తాగుబోతోడు 5 సంవత్సరాలకి ఇచ్చిండు. 35 లక్షలు దాంట్లో నేను సగమే వేసిన నీకు. 31,500 కోట్ల రూపాయలు కాకినాడ పోర్టు నుంచి ఏ దేశానికి దాటించావు? అమ్మ ఓడి నాన్న బుడ్డికి సరిపోయా. అందువల్ల నేనంటుండేది ఏంటంటే పాయింట్ గుర్తుపెట్టి మన చెరువు అని చెప్పా. మన చెరువుకి వచ్చేసరికి డివిఎస్ గారు ఒక్క స్కూల్ కూడా కట్టనోడు. ఒక్క స్కూల్ ఆడగట్టిండు హై స్కూల్ నాకు చెప్పమను. ఎంటైర్ స్టేట్లో 13 జిల్లాల ఉమ్మడి జిల్లాల్లో ఒక్క హై స్కూల్ కట్టావా నువ్వు? నాడు నేడు అనేది ఒక రంగుల పథకం మేము పునరుద్ధరించాం చాలా స్కూల్స్. పునరుద్ధరించలేదు పడమ రంగుల పథకం. ట్యాబులు ఇచ్చి బైజూషుడు కాదు డబ్బులు. ట్యాబులు బైజూషుడు తయారు చేయడు. శాంసంగ్ గోడు, లెనోవా, సోనీ తయారు చేస్తారు. వాళ్ళ కాడ కొనాలి కదా. అంటే ఎవడో ట్యూషన్ కంపెనీ ఓడికి 700 కోట్లు ఇచ్చినావు బైజూస్. తర్వాత నువ్వేం చేసినవు? ఒక్క స్కూలు నీ ఇష్టం వచ్చిన నీ పులివెందల్లా కట్టినవా? ఒక్క హై స్కూల్ కట్టినోడు విద్యా వ్యవస్థ గురించి ఏం మాట్లాడతారు? ఒక కాలేజీ కట్టిన జూనియర్ కాలేజీలు కట్టామని చెప్తున్నారు. 7 మెడికల్ కాలేజీలు కట్టామని. అబద్ధాలకు ప్యాంటు షర్ట్ వేస్తే వాడే జగన్మోహన్ రెడ్డి ఎన్నో సార్లు చెప్పిన. అబద్ధాలు చెప్పకపోతే బతకలేడు. ఇంకోటి చెప్తా, మన చెరువు మళ్ళీ కూడా చెప్తాను సార్. మధ్య సంపద ఎంత ఆదాయం వస్తుంది? మెడికల్ కాలేజీలో అదొక పెద్ద స్కామ్. ఏంటి, కేంద్రం ఇచ్చిన డబ్బులు డైవర్షన్ చేశాడు. అసలు వాళ్ళ సొంత నియోజకవర్గం పులివెందుల్లో మెడికల్ కాలేజీ కట్టి హాస్టల్ కట్ల 17 మెడికల్ కాలేజీలు తెచ్చానని ఊరు వార డప్పు కొట్టినుగా. ఇది టోటల్ వ్యయం ఎంత చెప్పిందంటే 8,480 కోట్లు అని చెప్పాడు. ఈ లెక్క ఆడికి వస్తుంది చూడండి, ఐసుగడ్డ లెక్క ఇది. తర్వాత నాబార్డు రుణం దాంట్లో 3,672 కోట్లు, కేంద్రం నిధులు 975 కోట్లు, జగన్ టెండర్లకు పిలిచిన పనులు విలువమ్మ 2,125 కోట్లు, కాంట్రాక్టులకు చెల్లించిందేమో 1,451 కోట్లు, బకాయిలు 674 కోట్లు. మొత్తం టోటల్ బడ్జెట్ ఎంత డివిఎస్ గారు? 8,480 కోట్లు. 8,480 కోట్లు. నువ్వు ఇచ్చిన ముళ్ళు ఎంత? రాయలసీమ భాషలో నువ్వు ఇచ్చిన ముళ్ళు 1,451 కోట్లు. ఏడాది వెళ్ళిపోయింది కదా, నువ్వు కంప్లీట్ చేయలేదని. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? తర్వాత అంటే 4 ఏళ్లలో 25% కూడా కంప్లీట్ కాల. వాటిల్లో ప్రధానంగా మనం చెప్పుకుంటే అనుమతులు వచ్చినాయి. ఏంటి అనుమతులు ఏమొచ్చినాయి? తర్వాత విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం నోటిఫికేషన్ ఇచ్చిన. డాక్టర్ నోటిఫికేషను, నర్సుల నోటిఫికేషను, టెక్నికల్ స్టాఫ్ నోటిఫికేషను ఇచ్చి రిక్రూట్మెంట్ చేసిన నువ్వా? తర్వాత ఇంకా కంప్లీట్ పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందల కళాశాల పరిశీలించింది నేషనల్ మెడికల్ కౌన్సిల్. వచ్చి ఆడ బిల్డింగ్లో లేవు, మేము పర్మిషన్ ఇవ్వమని పెట్టేశారు. క్యాన్సిల్ చేసింది. ఎందుకు క్యాన్సిల్ చేసింది? మౌలిక వసతులు లేవని క్యాన్సిల్ చేసింది. పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందల కళాశాలలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ వచ్చి రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ మౌలిక వసతులు లేవు, అందువల్ల క్యాన్సల్ అన్నది. ఎవరి మీద పడి ఆడస్తాడు? సొంత పులివెందల్లోనే మౌలిక వసతులు నిర్మించలేనాడు. రాష్ట్రం అంతా నేను తెచ్చా, నేను చేశానంటే నేను చెప్పింది లెక్కమ్మా. నువ్వు బడ్జెట్లు ఏం పెట్టిను? 8,480 కోట్లు పెట్టిను డివిఎస్ గారు. నువ్వు కాంట్రాక్టర్లకు ఇచ్చిన డబ్బు ఎంత? 1,451 కోట్లు. అంటే ఏడాది వెళ్ళిపోయిలా. నువ్వు వేసిన ఎస్టిమేషన్కి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది కదా. ఇంకా మెడికల్ కాలేజీల గురించి నువ్వు మాట్లాడేది ఏంటి అంటే ఉన్నదానికి పేరు మార్చుకున్నాడు. ఎన్టీ రామారావు యూనివర్సిటీ మెడికల్ కాలేజీలు డబ్బులు నువ్వు కొట్టేసిందా? బంధించి మెడికల్ పీజీ సీట్లు అమ్ముకున్నాడు. ఏది ఒక్కొక్క సీట్ 5 కోట్లు చొప్పున. అది స్కామ్. 150 సీట్లు 650 కోట్లు. సార్ నేను ఏడా పీజీలకి 700 కోట్లు ఇచ్చారు పీజీ కాలేజీ విద్యార్థులకి. అవి కూడా ఫండ్ డైవర్ట్ చేశారు. 700 కోట్లు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ 2019 నాటికి అందుబాటులో ఉన్నటువంటి పీజీ సీట్ల కోసం కేంద్రం 700 కోట్లు నిధులు ఇస్తే ఆ నిధులను డైవర్ట్ చేసిండు 700 కోట్లు. అవి ఎట్టపోయినట్టే 700 కోట్ల. అందువల్ల ఏంటంటే ఈ కలికాల కాకరీ గాడికి మనం ఎంత తలుచుకున్న ఉపయోగం లేదు. అందువల్ల ఈ కలికాల కాకరీ గాడికి ఏం తెలుసు? వాడికి ఎందుకంటే కాకమ్మ కథలు, పిట్ట కథలు. ఆ బ్లాక్ బుక్ సీఎం గారికి ఇంకా వాడి పని ఏంటంటే బ్లాక్ చేయటమే, గ్రిల్ పెట్టి బ్లాక్ చేయటమే. ఇంకా మిగిలింది జైలే తప్ప ఇంకా వాడి గురించి మాట్లాడటం ఇష్టం.
థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అమ్మా. నమస్కారం. సో నమస్కారం. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్న నేపథ్యంలో మరి కూటమి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మన ఊరు మనబడి మన చెరువు కాన్సెప్ట్ అయితే దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం అవుతుంది. సో చూడాలి మరి 5 ఏళ్లలో ఈ కాన్సెప్ట్ ఎంత మేర పూర్తవుతుంది అనేది. కీప్ వాచింగ్.